నేను డాక్టర్ అవినాష్ తిప్పని, సర్జికల్ ఆంకాలజిస్ట్, ప్రతిమ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్. ఈరోజు మనం డిస్కస్ చేయే టాపిక్ ఏంటంటే కార్సినోమా ఆఫ్ ద స్టమక్. కార్సినోమా స్టమక్ అంటే కడుపు క్యాన్సర్. సో ఈ కడుపు క్యాన్సర్కి చాలామంది అడుగుతుంటారు ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయని. మేము చాలా వరకు కడుపు క్యాన్సర్ పేషెంట్ లాస్ట్ స్టేజ్లో చూస్తుంటాం. ఎందుకంటే పేషెంట్కి కడుపు క్యాన్సర్ సిమ్టమ్స్ స్పెసిఫిక్గా ఉండవు. సో చాలామంది పేషెంట్స్ అడుగుతుంటారు, సార్ మేము లాస్ట్ స్టేజ్లో వచ్చారని మీరు చెప్తున్నారు కదా, మాకు ఏం సిమ్టమ్స్ లేవు, ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయని అడుగుతుంటారు పేషెంట్ వారి అటెండర్స్. సో స్టమక్ క్యాన్సర్ ముఖ్యమైన సిమ్టమ్ వచ్చేసి ఏంటంటే బరువు తగ్గడం, ఆ తర్వాత ఆకలి మందగించడం, అల్సర్ మందులకు తగ్గని కడుపు నొప్పి, వాంతి చేస్తే రక్తం పడడం, కొంతమందికి జాండీస్ అంటే పసకలు రావడం, ఆ తర్వాత అసైటిస్ అంటే పొట్టులో నీరు రావడం. ఈ సిమ్టమ్స్ అన్నీ మనం చూస్తుంటాం. సో ఈ పేషెంట్స్కి పెద్ద పెద్ద పరీక్షలు, క్యాన్సర్ అనగానే ఏవో పెద్ద పరీక్షలు చేసుకోవాలి, చాలా కాస్ట్లీ అని పబ్లిక్లో ఒక అపోహ ఉంది. సో అలాంటిది ఏమీ లేదు. సో ఒక 50 దాటిన తర్వాత ఇలాంటి సిమ్టమ్స్ ఎవరన్నా ఉంటే, అంటే ఈ పొట్ట పై భాగంలో నొప్పిలేసి, బరువు తగ్గి, ఆకలి మందగించి, వాంతి చేసుకుంటే రక్తం పడ్డం కానీ ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే ఒక గ్యాస్ట్రోఎంట్రాలజీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి ఎండోస్కోపీ అంటాం. ఎండోస్కోపీ అంటే ఒక గుట్టం పరీక్ష, అంటే గుట్టానికి ఒక కెమెరా లాంటిది ఉంటుంది. సో కడుపులో వేసి లోపల ఏమైనా పుండు ఉందా, అల్సర్ ఉందా అని ఆ ఎండోస్కోపీ పరీక్ష చేయడం జరుగుతుంది. ఆ ఎండోస్కోపీ చేస్తే ఏంటంటే లోపల ఏమైనా పుండు ఉందా, లేకపోతే ఏమైనా అల్సర్ ఉందా అది చూడడమే కాకుండా దాని నుండి ఒక చిన్న ముక్క కూడా తీసే ప్రక్రియ ఉంటుంది. సో ఆ పీస్ తీసి పంపిస్తే అది నిజంగా ఇది క్యాన్సరా కాదా, ఓన్లీ అల్సరా కాదా అని మనం తెలుస్తుంటుంది. సో ఎండోస్కోపీ అనేది రెగ్యులర్గా ఎక్కడైనా అవైలబుల్గా ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత ఆ ఎండోస్కోపీలో ఒకవేళ క్యాన్సర్ నిర్ధారణ అయితే దాని తర్వాత నెక్స్ట్ సిటీ స్కాన్ కానీ పెట్ సిటీ కానీ చేయించుకోవాల్సి ఉంటుంది. కొంతమంది అడుగుతుంటారు ఇంకా ముందు దశలో ఏమైనా స్టమక్ క్యాన్సర్ ఐడెంటిఫై చేయొచ్చా అని అడుగుతుంటారు. సో దానికి ఏంటంటే ఈ మధ్య కొత్తగా నారో బ్యాండ్ ఇమేజింగ్ క్రోమో ఎండోస్కోపీ అనే ఫెసిలిటీ వచ్చింది. సో ఈ నారో బ్యాండ్ ఇమేజింగ్ క్రోమో ఎండోస్కోపీతో ఏంటంటే ఈ స్టమక్ క్యాన్సర్ని అంటే రెగ్యులర్ ఎండోస్కోపీ కంటే ఇంకా బెటర్గా మనం డయాగ్నోస్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఆ తర్వాత స్టమక్ క్యాన్సర్కి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుందని చాలామంది అడుగుతుంటారు. సో స్టమక్ క్యాన్సర్కి వచ్చేసరికి క్యాన్సర్ నిర్ధారణ అయిన తర్వాత అది ఏ రకమైన క్యాన్సర్ అని మనం బయాప్సీ రిపోర్ట్లో చూడడం జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత ఆ వ్యాధి అక్కడే ఉందా, పక్కన పాకిందా అని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. సో దీనికోసం సిటీ స్కాన్ కానీ పెట్ సిటీ చేయడం జరుగుతుంది. సిటీ స్కాన్ పెట్ సిటీ అయిన తర్వాత ఒకవేళ వ్యాధి అక్కడే ఉందనుకోండి, స్టేజ్ 1 అంటే పక్కన పాకకుండా కడుపు వరకే ఉంటే ఆపరేషన్ చేసి ఆ కంతిని మనం తొలగిస్తాం. లేదు అక్కడ నుండి పక్కనకు లింఫ్ నోడ్ అంటే కడుపు చుట్టూ పాకేసింది అనుకోండి, సో స్టేజ్ 2 కానీ స్టేజ్ 3 దశలో మనం ఏం చేస్తామంటే కొంచెం మందులు, కీమోథెరపీ అని మందులు ఇచ్చి తగ్గించిన తర్వాత నెక్స్ట్ ఆపరేషన్ చేయడం కదా. కొన్నిసార్లు ఏమవుతుందంటే 4వ దశలో ప్రజెంట్ 4వ దశ అంటే కార్జన్లో, లివర్లో గడ్డలు కానీ లేకపోతే పొట్టులో నీరు వచ్చేయడం ఇలాంటి ప్రజెంటేషన్స్తోనే ఉంటారు. ఆ తర్వాత ఆ పేషెంట్స్కి వామిటింగ్స్ ఇలా జరుగుతుంటాయి. సో అలాంటప్పుడు మనం 4th స్టేజ్లో ఉన్నాయి కాబట్టి మనం ఏం చేస్తాం, ఆ వాంతి తగ్గించడానికి బైపాస్ ఆపరేషన్ జీజీ అని చెప్పేసి వాంతి తగ్గించడానికి మనం చేసే ఆపరేషన్. ఒకవేళ వాంతి ఎలాంటిది లేకుండా ఓన్లీ పేషెంట్ 4th స్టేజ్లో కడుపులో, లివర్లో మెటాస్టాసిస్ అంటే ఆ కడుపు క్యాన్సర్ లివర్కి స్ప్రెడ్ అయ్యి కనపడ్డారు అనుకోండి, వాళ్ళకి ఏంటంటే మనం పాలియేటివ్ కీమోథెరపీ అని చికిత్స చేయడం జరుగుతుంటుంది.